Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని హెడ్లైన్. దావోస్లో చంద్రబాబు టీం బిజీ. ఒక్కసారి ఏపీకి వచ్చి చూడాలి అని పారిశ్రామికవేత్తలకు పిలుపు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ పార్టీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా గుర్తింపు. హాజరైన ప్రధాని మోడీ. ప్రతిష్టాత్మకంగా విశాఖ ఉత్సవాలు. గుమ్మడి విశాఖలో 9 రోజుల పాటు నిర్వహణ. కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి హాజరైన ఏపీ మంత్రులు. ఆంధ్రప్రదేశ్ను మించిన ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు స్వయంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలి అని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో తాము పాటిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూసిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి అని ఆయన కోరారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐఐ నిర్వహించిన ఇండియా ఎట్ ద సెంటర్ ద జాగ్రఫీ ఆఫ్ గ్రోత్ ద ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే సెషన్లో ప్రసంగించారు. ఆ తర్వాత మరికొన్ని సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం పెట్టుబడుల గమ్యస్థానం మాత్రమే కాదని అది ఒక వ్యూహాత్మక ప్రయోజనమని పారిశ్రామిక దిగ్గజాలకు చెప్పినట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. How to create that safety net. One is we are having an impression out of 10, 9 will fail. First of all, we have to make it out to success rate is more. Yeah. That is number one. That is where we are working Ratan Tata Innovation Hub. Now main center and 5 zones. Then we will take it last mile district, supporting infrastructure, MSME parks, every constituency, plug and play. Somebody is coming with idea, then they will start the industry. This type of exercise we are doing. Second one, P4, we are working a concept. Public-private partnership, we are building roads, airports, everything. Now we are adding one more concept, public-private people's partnership. There, it is our responsibility to empower. You are doing as an NGO in a big way. So many people are contributing. Even CSR is available. Common man, Sinha has rightly mentioned, people are not in a position to select to become entrepreneurs. Not only entrepreneurs, we are all from middle class or below middle class. Over a period of time, we got an opportunity, we build our career step by step. Now we are talking in Davos, we are teaching good governance and also so many creative activities. What I wanted to tell, successful persons, society has given us this status. Why can't you pay back to the society? Adopt this type of families. Short term, medium term, long term, invest your time. What they need, they are not aware what is the right decision. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ పదవిని చేపట్టిన నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇకపై పార్టీ వ్యవహారాల్లో నితిన్ నబీన్ అబ్బాస్. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంఘటన్ పర్వ్ కార్యక్రమంలో నితిన్ నబీన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన అధ్యక్షుడిని సత్కరించి అభినందనలు తెలిపారు. साथियों, बीते 1-1.5 वर्षों में
डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की 125वीं जयंती का पर्व, अटल जी की 100वीं जन्म जयंती, राष्ट्रीय स्वयंसेवक संघ के 100 वर्ष, ऐसे महापर्व हम मनाते रहे हैं। ये वो प्रेरणाएं हैं जो देश के लिए जीने के हमारे संकल्प को और मजबूत करती है। हमारा नेतृत्व परंपरा से चलता है, अनुभव से समृद्ध होता है और जनसेवा, राष्ट्र सेवा के भाव से संगठन को आगे बढ़ाता है। साथियों, अटल जी, आडवाणी जी और मुरली मनोहर जोशी जी के नेतृत्व में बीजेपी ने शून्य से लेकर शिखर तक का सफर देखा है। इस सदी में జనవరి 24 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లు, ఇతర అంశాలపై విశాఖ కలెక్టర్ మీటింగ్లో హాల్లో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యరాణి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం డైరెక్టర్ ఆమ్రపాలి పాల్గొని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, దినేష్ కుమార్, విజయ కృష్ణన్, నగర సిపి శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, 3 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ, శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణ, కొనతాల రామకృష్ణ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 22వ తేదీ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. పవన్ పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే వాకింగ్, రన్నింగ్ వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
ఫిబ్రవరి 8వ తేదీన చిన్నం తేజారెడ్డి, డాక్టర్ మణిహంస దంపతుల ఆధ్వర్యంలో రావులపాలెంలో జరగనున్న 3K, 5K, 10K రన్ పోస్టర్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణతో కలిసి రావులపాలెంలో ఆవిష్కరించారు. అనంతరం రిజిస్ట్రేషన్స్ ప్రారంభించారు. 18 సంవత్సరాల లోపు వారు ఒక బ్యాచ్, 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న వారు మరో బ్యాచ్ కింద రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నారు. గత నెలలో తణుకులో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని, ఇప్పుడు రావులపాలెంలో కోనసీమ రన్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన కోనసీమ రన్ పేరిట 3K రన్ను, 5K రన్ను, 10K రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు, ఉత్సాహవంతులు, సామాజిక కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శ్రీ పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ ప్రాంతం నుండి ఫిబ్రవరి 8వ తేదీన కోనసీమ రన్ పేరిట 3K రన్ను, 5K రన్ను, 10K రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు, ఉత్సాహవంతులు, సామాజిక కార్యక్రమాల్లో ముందుండేటువంటి చిన్నం తేజారెడ్డి గారు, వారి సతీమణి చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ మణిహంస గారు, మరి నాతో పాటు మా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, మిత్రులు ఆకుల రామకృష్ణ గారు, సతీష్ రాజు గారు, యువ నాయకులు సందీప్ గారు, కళాకారులు, ప్రముఖులు శ్రీ వడయారు గారు, పెద్దల యొక్క సమక్షంలో నేడు ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ లాంచింగ్ చేయటం, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. www.kgrunners.in అనే వెబ్సైట్లో అందరూ 7వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి నగర కమిషనర్ మయూర్ అశోక్ ఇక్కడి నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా 2 రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన మయూర్ అశోక్ అధికారులతో కలిసి శంకర్ విలాస్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని కాంట్రాక్టర్ ని కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ పర్యటనలో జీఎంసీ సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్సీ, ఎస్సీపీ తదితర అధికార కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కమిషనర్లకి ఈ సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన గవర్నర్ గారికి, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు వారి మంత్రివర్గ సహచరులకు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలండి. సమాచార హక్కు చట్టము ప్రాథమిక హక్కుని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీగా సమాచార కమిషన్ని నియమించడం, సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని తదనుగుణంగానే ఈ సమాచార కమిషను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే సామాన్యుడికి కూడా సమగ్రమైన, ఏదైతే ఇండియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లలో మనకు సంబంధించిన అన్ని వివరాలు అక్కడ ఉంటాయి. మన డాక్యుమెంట్లు కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఎవ్రీథింగ్ అవన్నీ తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ పౌరుడి దాకా అవి అందించేదానికి, వాళ్ళకి సులభతరంగా తీసుకొచ్చేదానికి ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది. మా సహచర కమిషనర్లతో మేము ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి వాళ్ళకి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ప్రాథమిక హక్కుని అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2, ఏదైతే సమాచారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారింది అని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుంది అని అన్నారు. నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్ళను కాపాడడంపై మండిపడ్డారు. ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్య తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి చర్యలు చేస్తుంటే సనాతనవాదులు అని చెప్పుకొని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి పాప వారంతా కూడా దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది మా నియోజకవర్గానికి ఒక అదృష్టం. అటువంటి తరుణంలో మరి ఈ రోజున మేవడిగిన విషయాలు కాదు, మరి మీ పేపర్లో వచ్చిన అంశాల మీద విచారణ ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. దొంగ చేతికి తాళని ఇచ్చినట్టు ఈ రోజున విచారణ అనేటువంటిది లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం. అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు 10-15 లక్షలు వ్యత్యాసం వచ్చిందని ఇవాళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి ఇవాళ ప్రజలందరికీ చెబుతున్నారు. అలాగే గతంలో వాడపల్లి దేవస్థానంలో మధ్యాహ్నానికి ఏ టికెట్లు ఎన్ని అమ్ముడుపోయాయి, ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది ప్రతి 4 గంటలకు ఒకసారి మరి గతంలో చెప్పేవారు. మరి ఈ రోజున అటువంటిది ఏమీ లేకుండా ఏదో ఒకసారి 24 గంటల్లో వారు అన్నీ చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు మరి దీని మీద ఇంత వచ్చిందని చెప్పి వారు మ్యామ్యామ్యాలకి ఇచ్చేసిన తర్వాత ఉన్నటువంటి నాయకులకి వీళ్ళకి అన్ని ప్యాకెట్లు పంపేసిన తర్వాత అప్పుడు ఎంత వచ్చిందని చెప్పి 24 గంటల తర్వాత చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజున 60 లక్షలు వచ్చేది, మరి ఈ రోజున భక్తులు 3 పెరిగిన అదే డబ్బు రావడంలో మరి ఎక్కడ మరి తప్పు జరుగుతుందో వెలికి తీసేటువంటి కార్యక్రమం మరి సనాతనవాదులు అని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు బయట పెట్టాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి అలాగే అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వారిని, గతంలో అవినీతి చేసినటువంటి వారిని, ఆ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళు అందులో పెట్టుకుంటూ ఉన్నారు. ఏదైతే మరి హుండీ లెక్కింపుల్లో కానీ లేదా ఉన్నటువంటి కౌంటర్ల టికెట్ల మీద దగ్గర కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు డ్రైవర్ల కొడుకులను లేదా వారి బంధువులను దగ్గరున్నటువంటి వాళ్ళు ముగ్గురిని పెట్టుకుని ఇవాళ వాళ్ళని పక్కకు తప్పించి కేవలం ఏదో ఒక వ్యక్తి మీద నామమాత్రంగా కేసులు ఏదో ఎఫ్ఐఆర్ వేసేటువంటి మాట చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం మరి వాడపల్లి దేవస్థానం టికెట్ల సొమ్ములను కూడా అవినీతిమయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఒక వ్యక్తి మరి విచారణలో దొరికితే మిగిలిన నలుగురిని తప్పించేసేటువంటి కార్యక్రమం, అలాగే డూప్లికేట్ స్కామ్లో ఎంతమంది ఉన్నారో బయట పెట్టి విచారణ చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ 18 నెలల్లో ఎంతమందికి కన్నికా పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులపైన మరియు ప్రజలందరిపైన ఉండాలి అని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కన్నికా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పాత గాజువాకలోని వాసవి దేవికి నవామృత అభిషేకం, రజతాలంకృత వస్త్ర అలంకరణ, లక్ష పుష్పార్చన, వాసవి మూల మంత్ర సహిత మహాచండీ హోమం, మహాపూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ఎమ్మెల్యే పల్లతో పాటు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు దర్శించుకున్నారు. పల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాళ్ళూరు మల్లేశ్వరరావు, కులుకూరి మంగరాజు, కేసరపు శ్రీను, రమేష్, ఏవిఎస్ఎన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం అలాగే వాసవి కన్నికా పరమేశ్వరి ట్రస్ట్ ద్వారా ఈరోజు గాజువాకలో విశేష కార్యక్రమాలని చేయాలనే ఉద్దేశంతో అమ్మవారికి 1,00,000 పుష్పార్చనని విశేషంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఈ భాగంగా చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కార్యక్రమంగా డిక్లేర్ చేయడం, దీంట్లో భాగంగా ప్రతి దగ్గర కూడా వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అఫీషియల్ గా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి విచ్చేసి భక్తులందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకుంటున్నారు. అలాగే గాజువాక ప్రాంతమే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమే కాదు, అన్ని కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో చల్లగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క భక్తులు ఇంకా రావాల్సిన భక్తులు కూడా వచ్చి ఆ అమ్మవారి యొక్క సాయంత్రం వరకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి, వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గాజువాక నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వర అమ్మవారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని జరపడం, అదే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో గాజువాక గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం, అలాగే గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి యొక్క పూజలో పాల్గొనడం, అమ్మవారి దీవెనలు గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా ప్రజలందరికీ ఉండాలని, రాబోయే రోజుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆర్థికంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయ విషయంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ నెలలో గాని 5 నెలలు గాని ఇక్కడ రోడ్డు కూడా 39 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఆదివాసీ సంఘ సభ్యులు అందరూ కోరిక మేరకు పనంతా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అమ్మవారు కన్నికా పరమేశ్వరి అమ్మవారు ఆత్మ సంతర్పణ చేసినటువంటి రోజుని ఈ ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి అని వారు సంకల్పించారు. దాన్ని ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించమని చెప్పేసి మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మరి వైశ్యులు అంటేనే వారు స్వశక్తితో వారు కష్టపడి ఒక నలుగురికి ఉపాధి కల్పించేటువంటి సామాజిక వర్గం, సమాజంలో చాలా బాధ్యతగా ఉన్నటువంటి సామాజిక వర్గం. ఎవరు వాళ్ళు ఇంకో జోలికి వెళ్ళరు, ఎవరైనా వస్తే మీ జోలికి రావాలి తప్ప వాళ్ళు మాత్రం బాధ్యతగా ఆ వ్యాపారం చేసుకుంటూ 10 మంది ఉపాధి కల్పిస్తూ ఉండేటువంటి కనుక వాళ్ళు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక వాళ్ళ కులదైనటువంటి కన్నికా పరమేశ్వరి అమ్మవారు ఆత్మర్పణ రోజుని మాత్రం ప్రభుత్వ రాష్ట్రాలతో చేయాలని సంకల్పించి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీ అందరి మధ్యన ఉండి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకి పాత్రలై ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు ఉంటే హ్యాపీగా సంతోషంగా ఉంటాం. అలాగే మీ మధ్యలో ఉన్నా సరే లక్ష్మీదేవి మధ్యలో ఉన్నట్టుగానే లక్ష్మీ తల్లి యొక్క ఆశీర్వాదం నేను ఎక్కడికి వెళ్ళినా మన మీటింగ్కి వచ్చినా సరే ఇది గంటాపరంగా చెప్తూనే ఉంటాను. కనుక ఆ దృష్టి మాకు దక్కున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అలాగే నాకు ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు కానీ మన కమిటీ పనులు మల్లేశ్వర్ గారికి, అలాగే మంగళారి గారికి, మా సోదరుడు మా శ్రీని గారికి, ఇంకా మా పెద్దలందరికీ కూడా నేను పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మా సోదరి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వార్తలోని హెడ్లైన్. దావోస్ లో చంద్రబాబు టీం బిజీ. ఒక్కసారి ఏపీకి వచ్చి చూడాలి అని పారిశ్రామికవేత్తలకు పిలుపు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ పార్టీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా గుర్తింపు, హాజరైన ప్రధాని మోడీ. ప్రతిష్టాత్మకంగా విశాఖ ఉత్సవాలు. ఉమ్మడి విశాఖలో 9 రోజుల పాటు నిర్వహణ. కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి హాజరైన ఏపీ మంత్రులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.